విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు చూపుతారని వైసీపీ గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. సుదీర్ఘ కాలంగా మీరు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. రైల్వే అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంత వాసులకు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే స్థలాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. వీరి ఆందోళనకు వైసీపీ గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన వెంకట మహేష్ సంఘీభావం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ స్థలాన్ని వ్యాపారం చేసుకునేందుకు ఉపయోగించుకునే శ్రద్ధ పేదల ఇళ్ల అంశంపై లేకపోయిందన్నారు. క్రికెట్ స్టేడియాల అభివృద్ధిని పక్కన పెట్టి పేదల సమస్యలు పట్టించుకోవాలని ఆయన సూచించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి 1 గంట సేపు కూడా కేటాయించలేకపోతున్నారంటూ ధ్వజమెత్తారు. పాత రాజరాజేశ్వరిపేట సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని మహేష్ హెచ్చరించారు. వీరి సమస్యపై కలవనున్నట్లు మహేష్ వెల్లడించారు. పాత రాజరాజేశ్వరిపేట ఇళ్ల పట్టాల సమస్యకి పరిష్కారం ఎప్పుడు చూపిస్తారని సూటిగా స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిని, ఎంపీ కేశినేని చిన్ని గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బుడమేరైనా సరే 30 రోజులకి శాంతించి కరుణించి ఈ ప్రాంత ప్రజల్ని ముంపు నుంచి బయటేసింది. కానీ కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం వీళ్ళ జీవితాల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, రైల్వే శాఖ పదే నోటీసులు ఇస్తూ ఉన్నా మీరు ఎందుకు స్పందించట్లేదు? బుడమేరు కన్నా రాజరాజేశ్వరి పేట మీద కాస్త కరుణుంది, కానీ కూటమి పార్టీ ప్రజాప్రతినిధులకి ఎందుకు కరుణ లేదని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 1000కి పైగా కుటుంబాలు, 4000 మందికి పైగా ప్రజలు, 50 సంవత్సరాలుగా స్థిర నివాసం, ఇప్పటికే 2 తరాలు ఇక్కడ నివాసం ఉంటున్నా సరే వాళ్ళకి ఎందుకు శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం చూపించలేకపోతా ఉన్నారని ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రైల్వే శాఖ అధికారులకు కూడా ఎందుకు పాత రాజరాజేశ్వరి పేట పేద ప్రజల మీద అంత కక్ష? ఇక్కడేమైనా కొత్త రైల్వే లైన్ వస్తుందా? ఇక్కడేమైనా అభివృద్ధి కార్యక్రమాలకి ఏమైనా బ్లూ ప్రింట్ తయారైందా? ఏమన్నా కేంద్రం నుంచి ఏమైనా కొత్త ప్రపోజల్స్ వచ్చాయా? మీరు సమాధానం చెప్పండి. ఎటువంటి కొత్త రైల్వే లైన్ ప్రపోజల్ లేకుండా పదే ఆర్ఆర్పేట వాసుల మీద మీరు ఎందుకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు? ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు? మీరు సమాధానం చెప్పాలి. కొత్త రైల్వే లైన్ లేవు విజయవాడకి. ఇప్పటికే 2 శాటిలైట్ రైల్వే స్టేషన్స్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఒకటేమో ప్రసాదంపాడు దగ్గర, ఒకటేమో రాయనపాడు దగ్గర. మరి ఇంకా కొత్త రైల్వే లైన్స్ ఏమొస్తాయి చెప్పండి? విజయవాడ నగరంలో ఉండేటువంటి ఈ రైల్వే స్టేషన్కి ఒత్తిడి తగ్గించాలనే కదా 2 శాటిలైట్ స్టేషన్స్ని నిర్మాణం చేసి విజయవాడ నగరం బయట దాదాపుగా నిర్మాణం పూర్తి చేశారు. మరి ఈ స్థలం వల్ల మీకు వచ్చే ఉపయోగం లేనప్పుడు మీరు ప్రత్యామ్నాయ స్థలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు. తద్వారా మీ కొత్త ఆఫీసులు ఏమన్నా నిర్మాణం చేసుకోవాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు. విజయవాడ నగరం నడిబొడ్డు ఉండేటువంటి సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ స్థలం మొత్తాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అందించలేదా? ఆ రోజున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అజిత్ సింగ్ నగర్లో స్థలం ఇస్తే మీరు తీసుకోలేదా? చెప్పండి. ఈరోజు ఉన్నటువంటి BRTS రోడ్డు స్థలం రైల్వే శాఖదే కదా. మీకు వేరే ప్రాంతంలో స్థలం ఇస్తే తీసుకున్నారు కదా. అలాగనే పాత రాజరాజేశ్వరి పేటకు సంబంధించినటువంటి ఈ రైల్వే స్థలాన్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అందించండి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యామ్నాయ స్థలం తీసుకోండి. గతంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా నోటీసులు జారీ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ రోజు కూడా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.
ఈ ప్రాంత ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని చెప్పి రైల్వే శాఖ అధికారులకు చూపిస్తే మాకు స్థలం సరిపోలేదు, విలువ సరిపోలేదని ఇలాంటి సాకులు చూపించి ఈ సమస్యని ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారని మేమైతే సూటిగా రైల్వే అధికారులను డిఆర్ఎం గారిని కూడా ప్రశ్నిస్తాం. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలు రైల్వే లైన్స్ దగ్గరగా లేవా? కంసాల్పేట లేదా, నైజాం గేట్ లేదా, లోటస్లో పెద్ద అపార్ట్మెంట్ల నిర్మాణం రైల్వే ట్రాక్స్ పక్కన లేవా? శేష్మాల్ దగ్గర ఉండేటువంటి 1 టౌన్ ప్రధాన రహదారి రైల్వే లైన్ పక్కన లేదా? చెప్పండి. ఇదే స్థలం కావాలన్నట్టు, ఇదేదో ప్రైమ్ లొకాలిటీలో ఉన్నట్టు కావాలని అసిస్టెంట్ డిఆర్ఎం గారు కింది స్థాయి అధికారులు ఎందుకు పదే పాత రాజరాజేశ్వరి ప్రాంత ప్రజల మీద కక్ష సాధింపుగా మీరు నోటీసులు జారీ చేస్తా ఉన్న సమాధానం చెప్పండి. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికో కలెక్టర్ గారికో లేఖ రాయండి. వాళ్ళు ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని చెప్తా ఉన్నా ఆ దిశగా రైల్వే అధికారులు కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లేదని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు వెళ్ళండి, మేము ఈ సమస్యని సోమవారం నాడు ఖచ్చితంగా రైల్వే డిఆర్ఎం గారితో మాట్లాడి తీరుతాం. ప్రత్యామ్నాయ స్థలం తీసుకోవాలా, శాశ్వతంగా వీళ్ళు ఇక్కడే ఉంటారు, 2-3 తరాలుగా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఫేస్ చేయడానికే సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నాం. సరే, నేను ఎమ్మెల్యే కాలేకపోయా, నేను ఎమ్మెల్యే అయ్యుంటే ఈ సమస్య ఉండేది కాదు, నేనే పరిష్కారం చూపించేటవాడిని. ప్రజలకి అనేక అంశాల మీద అండగా నిలబడ్డాం. సరే, మాకు మోసం జరిగిందా, అన్యాయం జరిగిందా అవన్నీ కూడా పక్కన పెడదాం. సుజనా చౌదరి గారు మీరైనా సరే వచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం ఒక్క అర్ధగంట సమయం కేటాయించలేకపోతా ఉన్నారా? మీకు ఓట్లేసిన పాపానికి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రోడ్ల మీద నిలబడాలా? మీరు కూడా స్పందించకుండా, ప్రజా సమస్యల మీద స్పందించకుండా, ప్రజల ఆర్తనాదాలు పెడుతున్నా సరే పట్టించుకోకుండా కూర్చుంటే సుజనా చౌదరి గారు ఎట్లా అని మిమ్మల్ని చోటుగా ప్రశ్నిస్తాం. గత సంవత్సరం కూడా కేశినేని చిన్ని గారు వచ్చారు, ఈ సమస్యకే పరిష్కారం చూపిస్తా అని చెప్పారు. ఎంపీ గారి స్థాయిలో మీరు ఈ సమస్యకి పరిష్కారం చూపించగలరు మీరు చిత్తశుద్ధిగా పనిచేస్తే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రపోజల్స్ని మీరు ప్రజా సమస్య దృష్టితో మీరు చూడండి. మీరు ఏదైతే ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తున్నారో ఆ స్థలాన్ని పరిశీలించండి. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి చెప్పండి. రైల్వే డిఆర్ఎం గారితో మాట్లాడితే చిన్ని గారు చిత్తశుద్ధితో ఎంపీ గారు పనిచేస్తే ఈ సమస్యకి పెద్ద టైం అక్కర్ల, పరిష్కారం ముత్తిదే వచ్చేస్తుంది. మీరు ఆర్టీసీ స్థలాన్ని లుల్లు మాల్కి వ్యాపారం చేసుకోవడానికి ఇవ్వడంలో చూపించినటువంటి శ్రద్ధ, ఎయిర్పోర్ట్ దగ్గర అధికారులతో మాట్లాడుతూ చూపిస్తున్నటువంటి శ్రద్ధ, క్రికెట్ స్టేడియంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ మా పాత ఆర్ఆర్పేట వాసుల మీద కూడా కేశినేని చిన్ని గారు చూపిస్తే ఈ సమస్య చాలా చిన్నదే, పరిష్కారం అయిపోతుందని కూడా చిన్ని గారిని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ మాకు పాత రాజేశ్వరపేట 53 సంవత్సరాల నుంచి నివాసం ఉన్న ఈ ప్రాంతంలో 2002 నుంచి ఈ పాత రాజేశ్వరపేటలో ఈ రైల్వే అధికారులు నోటీసులు ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలు వచ్చి నోటీసులు ఇవ్వటం, ఇక్కడ ఇల్లు తొలగించేస్తామనడం, బెదిరించడం ఇలా జరుగుతోంది. జరగడంతో పాటు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు కూలీనాలు చేసుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉన్న ప్రాంతాల్లో ఆ రోజుల్లో గొయ్యిలు పుడుచుకొని మేము తాటా గుడిసెలు వేసుకొని ఉంటుంటే 53 సంవత్సరాల నుంచి ఇలా ఉంటుంటే అప్పుడు కార్పొరేషన్ అధికారులు మాకు రోడ్లు సదుపాయం కానీ మనకి రోడ్లు కానీ అన్నీ డెవలప్ చేయడం జరిగింది. ఆ జరుగుతున్న టైంలో రైల్వే వాళ్ళు 2002 నుంచి ఈ ప్రాంతంలో రైల్వే వాళ్ళు నోటీసులు ఇచ్చి మమ్మల్ని భయభ్రాంతికి వచ్చి నెంబర్లు వేసి చాలామంది దీనికి అనారోగ్యం గురైపోయి చాలామంది ఆటోలో చనిపోయిన పరిస్థితి ఉంది. దయచేసి ఈ రైల్వే వాళ్ళు ప్రతిసారి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మిమ్మల్ని ఇల్లు తీసేస్తాం, మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, మా స్థలం మాకు అప్పచెప్పండి అంటున్నారు. అయితే దీనికి ఏంటంటే ఆర్డినరీగా ఈ స్థలం బదులు మాకు ఏరే చోట రైల్వే వాళ్ళకి ఇచ్చేసి ఈ స్థలాన్ని మేము ఎప్పుడైతే నివాసం ఉంటున్నామో ఇక్కడే ఉండే విధంగా మాకు
పట్టాలు ఇచ్చేసి మాకు న్యాయం చేయాలని మా డిమాండ్. ఏంటంటే పొద్దాగా మేము ఈ బాధలు పడలేమండి. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు కలగ చేసుకొని స్థానికంగా 53 సంవత్సరాల నుంచి మేము నివాసం ఉన్న ఈ ప్రాంతంలో ఈ రకంగా మమ్మల్ని భయభ్రాంతి చేయడం కరెక్ట్ కాదు. ప్రతిసారి కూడా ఇగో ఈ రకంగా ధర్నాలు చేసుకోవాలి. అలాగే మహేష్ గారు కానీ ఇక్కడ మా పార్టీ లీడర్లు కానీ చాలామంది ఇక్కడ లోకల్గా అందరూ సహకారంతో మేము ఇలా ధర్నాలు చేయడం కానీ జరుగుతూ ఉంది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం నివాసం ఉంటున్నారు. ఇలాంటి ప్రాంతంలో ఇలా ఇల్లు తీసేసి వెళ్ళిపోమంటాం కరెక్ట్ కాదు. దయచేసి ఈ స్థలం బదులు వాళ్ళకి రైలు వాళ్ళకి ఎక్కడికైనా ఇచ్చేసి మా స్థలం ఇక్కడ ఉండే విధంగా మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం ఇక్కడ స్థానికంగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. మా ప్రాణాలైనా అర్పించైనా సరే మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి మీడియా పూర్వకంగా మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువ నివాసం ఉన్నాం. విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఈ ప్రాంతంలో అర్ధరాత్రిగా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి. దయచేసి 5వ తారీఖు లాస్ట్ ఇన్ఫర్మేషన్ లెటర్ అని చెప్పేసి మాకు జనాల్ని గుండెల్లో రాళ్ళు పరిగెట్టేటట్టు చేస్తున్నారు. దయచేసి ఈ నిర్ణయాన్ని ఉపసరించేసి మాకు ఇక్కడే ఉండే విధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళు కేంద్రంతో ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వాములు కాబట్టి ఇది మీ వల్లే సాధ్యమైంది. దయచేసి మా విన్నపాన్ని మీరు మనసులో పెట్టుకొని మా ప్రాంతాన్ని కావాలంటే మీరు వచ్చి పరిశీలన జరపండి. మా ప్రాంతాన్ని సందర్శించండి. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించాం మేమందరం ప్రజలందరం. ఇక్కడ మీరు ఒకసారి సందర్శించండి. ఇక్కడ ఇంటిల్లు చూడండి, నోటీసులు అంటించేసి ఉన్నారు, నెంబర్లు వేసేసి ఉన్నారు, చాలా భయంతో గురంతో ఉన్నారు. ఏ టైంలో వస్తారో ఎప్పుడు పాల్గొడతారని టెన్షన్లో ఉన్నారు. దయచేసి మీరందరూ ఒకసారి పరిశీలన జరిపి మాకు ఇక్కడే ఉండే విధంగా రైల్వే వారికి ఏదో స్థలం ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి మీడియా పరకు తెలియజేస్తున్నాను. కింద మేము ఇలాగే నోటీసులు ఇస్తే మేము అందరం ఒక కమిటీగా ఏర్పడి చాలా ధర్నాలు చేశామండి. అప్పుడు అందరు రాజకీయ నాయకులు మాకు సహకరించారు. ఆ టైంలో మేము భారీ ఎత్తుగా రైల్వే డిఆర్ఎం ఆఫీస్కి కూడా మేము వెళ్ళామండి. అక్కడ మేము నోటీసులు అందించినందుకు వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు మీ స్థానిక రాజకీయ నాయకులతో ఈ స్థలం బదులు వేరే స్థలం ఎక్కడైనా కేటాయిస్తే మేము ఈ స్థలాన్ని వదిలేస్తామని వాళ్ళు మాటిచ్చారండి. అయితే ఈ విధంగా మాకు ఢిల్లీ నుంచి మాకు అప్పుడు సురేష్ ప్రభు గారండి రైల్వే మినిస్టర్ ఉన్నారు, ఆయన గారు మాకు పంపించారు. మేము ఢిల్లీ వెళ్ళామండి. సురేష్ ప్రభు గారికి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టి చూపించామండి ఆయనకి. ఆయన ఒకటే మాట అన్నారు, మీరు స్థానిక రాజకీయ నాయకులకి పట్టుకుని ఆ ప్లేస్ బదులు మాకు వేరే ప్లేస్ ఇవ్వండి, మేము ఆ ప్లేస్ని మేము మీకు ఇచ్చేస్తాం, మీరు పట్టాలు తెప్పించుకోండి అని క్లియర్గా చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులకి అందరికీ కలిసి మా నోటీసులు ఇచ్చి మొత్తం వాళ్ళకి చెప్పామండి. వాళ్ళు ఇదిగో అది చేస్తాం ఇది చేస్తామని ఒక ప్లేస్ ఆల్రెడీ చూపించారండి. ఆ ప్లేస్ రైల్వే వాళ్ళకి నచ్చలేదంటున్నారు. ఇంకా ఏదైనా మంచి ప్లేస్ చూపించి వాళ్ళకి మాకు పట్టాలు వచ్చేటట్టు ఈ ప్లేస్కి ఇంకోసారి నోటీసులు ఇవ్వకుండా మీరందరూ స్థానిక రాజకీయ నాయకులు ఇప్పుడు సెంటర్లో కూడా మీరే ఇక్కడ కూడా మీరే కాబట్టి మాకు న్యాయం చేసి మాకు పట్టాలు ఇప్పించేటట్టు చేయాల్సిందిగా మన్నవించుకుంటూ మాకు ఇక్కడ రైల్వే వాళ్ళు వస్తే మేము మా ప్రాణాలైనా వదిలేసుకుంటాం కానీ మేము ఇక్కడ నుంచి కదలం. దయచేసి మమ్మల్ని మీరు ఇక్కడే ఉండేటట్టు శాశ్వతంగా మాకు ఈ భయం లేకుండా ఈ నోటీసులు మళ్ళీ రెండోసారి రాకుండా పక్కాగా మాకు పట్టాలు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి 4వ తారీఖు ఒక నోటీస్ అనేది ఇళ్ళకి అంటించడం జరిగింది. రైల్వే అధికారులు వచ్చే నెల 8వ తారీఖు లోపు ఖాళీ చేయమని చెప్పి ఇది ఫైనల్ నోటిఫికేషన్ అని కూడా వాళ్ళు దాంట్లో రాసి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ 4 తరాల ప్రజలు అనేది ఇక్కడ నివసిస్తున్నారు. మేము మా తల్లిదండ్రులు మా పిల్లలు 4వ తరం కూడా నడుస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి జనాలు ఇక్కడ నివాసం ఉంటున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు రైల్వే వాళ్ళకి స్థలం అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రతిసారి ఒక 10 సంవత్సరాల నుంచి తరచుగా మాకు స్థలం కావాలని చెప్పి రైల్వే వాళ్ళు అడగడం జరుగుతుంది. ఇది ఒక ఇంతకు ముందు ఇది ఒక చెరువు పనికిరాని కంపలాగా ఉండేది. దాన్ని మేము డెవలప్ చేసుకొని మేము ఊరికి దగ్గరలో ఉందని చెప్పి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఈ స్థలాన్ని ఖాళీ చేయమని చెప్తున్నారు. కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేవండి. దీనికి ఆల్టర్నేట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆల్టర్నేట్ స్థలం అనేది చూపించడం జరిగింది రైల్వే వాళ్ళకి. దీనికి బదులు ఆ స్థలం అక్కడ మీరు తీసుకొని మాకు ఈ స్థలం ఇక్కడ మాకు పట్టాలు ఇప్పించి మేము ఇక్కడే ఉండేలాగా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూడండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఇది ఉంది కాబట్టి ఇంతకుముందు పైన ఒక ప్రభుత్వం అంటే కింద ఒక ప్రభుత్వం ఉండేది, సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వీళ్ళ చేతిలో అధికారాలు ఉన్నాయి కాబట్టి మాకు స్థానిక ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడితే పైన పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మేము విన్నవించుకుంటున్నాము. అందరి తరపు నుంచి అన్ని తరాలు ఉన్నాయి, అన్ని పార్టీలు కలిసి వచ్చి మేము విన్నవించుకుంటున్నాము. నిరసన అనేది మేము చాలా శాంతియుతంగానే చేస్తున్నాము. ఇంతకు ముందు కూడా చేసాము. ఎంపీ చిన్ని గారు రావడం జరిగింది. శాశ్వత పరిష్కారం చూపిస్తామమ్మా, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు ఇక్కడే ఉందరు కానీ అని చెప్పారు.
ఈసారి మాకు మళ్ళీ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వడం అనేది చాలా దారుణం. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు కడుపు నిండే వాళ్ళు వీళ్ళందరూ, మేమందరం. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దయచేసి మాకు ఇక్కడే శాశ్వత పరిష్కారం, మేము ఇక్కడే ఉంటాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికైతే సిద్ధంగా అయితే లేదు దౌర్జన్యంగా మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయడానికి మీరు సిద్ధపడితే మాత్రం చాలా వరకు తీవ్రమైన పరిణామాలు అనేవి ఉంటాయని జనాలందరూ ఆందోళన చెందుతున్నారు.